హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం మనోబలం గురించి తెలుసుకుందాం. మనోబలం, మనోధైర్యం ఇవన్నీ ఒకే కోవకి వస్తాయన్నమాట. మనోబలం ఉండాలంటే మెయిన్ నీ బ్రెయిన్ నీ కండిషన్లో ఉండాలి. నువ్వు ఏం చెప్తే నీ బ్రెయిన్ అది వినాలి. ఎప్పుడైతే నీ బ్రెయిన్ ఏం చెప్తే నువ్వు అది వింటావో, ఇక్కడ కొంచెం అబ్జర్వేషన్ చేయండి. నేను మాట్లాడేది నువ్వు చెప్పినట్టు నీ మెదడు వినాలి. అది చెప్పినట్టు నువ్వు ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తావో చాలా కష్టం. ఎందుకంటే దానికి ఏమీ తెలియదు. అదొక గోధుమ పిండి ముద్ద అనుకోండి బ్రెయిన్ అనేది. మీరు ఏం చెప్తే అదే చేస్తుంది. అది నెగిటివ్నే నింపుంటారు అనుకోండి, నెగిటివ్నే రిలీజ్ చేస్తూ ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నీ మనోబలం పెరగాలంటే, తరగాలంటే రెండే, పాజిటివ్ నెగిటివ్. నువ్వు ఆ గోధుమ పిండికి ఆ మెదడుకి నువ్వు అన్నం పెడితే నీకు అన్నంనే గుర్తు చేస్తుంది. నువ్వు గలీజ్ పెట్టావంటే నీకు గలీజ్దే గుర్తు చేస్తుంది. అలాంటప్పుడు పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అవర్ లైఫ్. వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నేను లేదని చెప్పను. కోపం వస్తుంది. నెగిటివ్ థింకింగ్ చేసిన ప్లీజ్ 1 or 2 days లోపల ట్రాక్ మార్చుకొని పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేయండి. అప్పటికి పాజిటివ్ థింకింగ్ మనం నింపుంటాం కాబట్టి మళ్ళీ నెగిటివ్ వచ్చేసరికి దానికి అర్థం కాదనమాట. అప్పుడే మన తలకాయ ఏంది ఇది అర్థం కాని పక్షంలో తలనొప్పిగా ఉంది అంటాం. ఎప్పుడైతే నువ్వు అలాంటివన్నీ నువ్వు పాజిటివే నింపి 1-2 సార్లు నెగిటివ్ వింటే కూడా అది పెద్ద పట్టించుకోదు, ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. 2 సార్లు మెడిటేషన్ చేస్తే వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతాయి. మనోబలం పెంచుకోవడం అంటే అది. నేను ఏం చెప్పినా ఒకటే, మనోబలాన్ని పెరగాలంటే నువ్వు పాజిటివిటీని నింపాలి నీ బ్రెయిన్లో. లేకపోతే అది నీకు మంచి చేస్తున్నా నీకు నెగిటివ్నే ఇట్లా స్పార్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని పిల్లల దగ్గర కూడా మీ వల్ల అయినంత వరకు పాజిటివ్ మాటలే చెప్పండి, పాజిటివ్దే వినిపించండి, పాజిటివ్దే చదివించండి. లేదా మీరు చదివి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి మనోబలాన్ని నింపండి, ధైర్యాన్ని నింపండి. ఇలా ఎదుర్కోవాలి, ఇలా చేయాలి. ప్రతి చిన్నదానికి మీరు ఏడ్చి వాళ్ళ ఎదురుగా వాళ్ళని ఏడిపించకండి. మనోబలం అంటే